హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చే వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను చికెన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఎలా చేశానో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఉట్టి కర్రీ తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దామండి. ఇప్పుడు కొంచెం బ్లాక్ స్టోన్ ఫ్లవర్ తీసుకున్నానండి, 3 లవంగాలు, 2 యాలకులు, కొంచెం చెక్క, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ తెల్ల నువ్వులు అండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోంపు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ షాజీరా, 3 నుంచి 4 బిర్యానీ ఆకులు అండి, హాఫ్ టీ స్పూన్ ఆఫ్ మిరియాలు, 5 నుంచి 6 ఎండుమిర్చి అండి. ఇవన్నీ మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మిక్స్ పట్టేసుకొని పక్కకు పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అంతా 1 బై 1 యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో అలా 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేయడం వల్ల మనకు గ్రేవీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 12 బాదం పప్పు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారించి పక్కకు పెట్టుకోండి. నేను 500 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నానండి. 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నాను సాల్ట్ అండ్ టర్మరిక్తో. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఒకసారి అంతా మసాలాస్ అన్ని పీసెస్కి పట్టేలాగా బాగా కలపండి. ఒక 30 మినిట్స్ అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి టేస్ట్. మసాలా ఇంగ్రీడియంట్స్ అంతా చల్లారాయండి. మిక్సీ జార్లో వేసేసుకొని మిక్స్ పట్టేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి అంత మసాలాస్ అంతా. ఇవి ఒక ప్లేట్లో వేసేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 6 to 7 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ వేసుకోండి అండ్ సమ్ చిల్లీస్ వేసుకోండి. కలర్ మారే వరకు మనం ఫ్రై చేసుకున్నామని ఆనియన్స్ని. చూడండి కలర్ మారింది. ఇందులోకి మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసుకోండి. ఒకసారి అలా కలిపేయండి అంతా చికెన్ అంతా. ఇప్పుడు 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కుక్ చేసుకోండి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ వేసుకోండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి వాటర్ అంతా చికెన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 1 టమాటో యాడ్ చేసుకోండి. చూడండి వాటర్ ఎలా వచ్చాయో చికెన్ నుంచి. నేనేం వాటర్ యాడ్ చేయలేదండి. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకున్న మసాలాని అంతా యాడ్ చేసుకోండి. ఇందులోకి మసాలా అంతా ఒకేసారి అలా వేయకండి, స్ప్రింకిల్ చేస్తూ వేయండి. అలా స్ప్రింకిల్ చేసి వేయడం వల్ల మసాలా అంతా పీసెస్కి చాలా బాగా పడుతుందండి. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోండి లో ఫ్లేమ్లో. లాస్ట్కి మనం కొరియండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటే చికెన్ గ్రేవీ రెసిపీ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో, టెక్స్చర్ కలర్ ఎంత బాగుంది చూడండి. స్పైసీగా జ్యూసీగా. మీరు ట్రై చేయండి. ఈ వీడియో సేవ్ చేసుకోండి. మీకు ఇష్టం వచ్చినప్పుడు చూసి చేసేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మా నుండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. చూడండి పీస్ ఎంత బాగా ఉడికిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.